మంజూరులో జాప్యం, జర్నలిస్టులకు భద్రతా తదితర వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిరిజన సోదరులు, నియోజకవర్గ ప్రజలతో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీఎస్పీ రాజశేఖర్ రాజు అందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆనందాల కలయిక హోలీ పండుగ అని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హోలీ సందర్భంగా మోండా డివిజన్ బండిమెట్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంధే నాగులు ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు నాయకులు నాగులు రంగులు పూసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై రంగు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వసంత ఋతువులో వచ్చే హోలీ పండుగను హిరణ్య కసపుడిని నరసింహస్వామి సంహరించిన దానికి చిహ్నంగా చెడుపై మంచి సాధించినందుకు జరుపుకుంటారని చెప్పారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా హోలీ జరుపుకోవాలని కోరారు. హైదరాబాద్ అంబర్పేటలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటుకున్నాయి. అంబర్పేట కంటెస్టెంట్ కార్పొరేటర్ యశ్వంత్ ఆధ్వర్యంలో టీ యశ్వంత్ పేరుతో హోలీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. డీజే పాటలకు డాన్సులు చేస్తూ రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా కావ్య కిషన్ రెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగను మన భారతీయ సంస్కృతిలో భాగమని, దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ అని ఆమె తెలిపారు. రాకపోయినంటే నేను నిజంగా మిస్ అయ్యిందని, అందుకే యశ్వంత్ చెప్పగానే నేను వస్తాను అని చెప్పి వచ్చాను. వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేస్తున్నందుకు. హోలీ సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించాలని మా టీం యశ్వంత్ సభ్యులందరూ కూడా కోరడంతో ఈరోజు అంగరంగ వైభవంగా మా అంబర్పేట ముద్దుబిడ్డ కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి సతీమణి వారు రావడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేడం సంఖ్యలో మొత్తం కూడా ఈవెంట్ అంతా కలర్ఫుల్ అయిపోయింది. కాబట్టి ఈ యొక్క హోలీ ఈవెంట్స్ అనేది రిసార్ట్లో కావచ్చు, విల్లాలో కావచ్చు కాకుండా మా బస్తీలలో కూడా ఇలాంటి ఈవెంట్ నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క సంకల్పంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నాం. ఈ భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రంగులు చల్లుకుని ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
కొంచెం స్లో రైట్ ఇవ్వండి నారాయణపేట జిల్లా కేంద్రంలో హోలీ పండుగ సందర్భంగా గణేష్ మందిర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, స్థానిక యువకులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సాంప్రదాయ విధానంలో పూజలు నిర్వహించిన అనంతరం కామదహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ హోలీ పండుగ చెడుపై మంచి గెలుపుకు ప్రతీక అని తెలిపారు. మనలోని అహంకారం, ఈర్ష్య, ద్వేషం వంటి చెడు లక్షణాలను త్యజించి సత్సంప్రదాయాలను ఆచరించాలని పిలుపునిచ్చారు. కామదహనం కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. హోలీ పండుగను శాంతియుత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని గణేష్ మందిర్ యువజన సంఘం సభ్యులు కోరారు. పార్వతీపురం నియోజకవర్గంతో పాటు మన్యం జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్వతీపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులతో కలిసి పట్టణంలో పర్యటించి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి, సిబ్బందికి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ పండుగల్లో హోలీ కూడా ఒకటని, మన పండుగలను ఎప్పుడూ మరచిపోకూడదని పేర్కొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. టైంలో హోలీ ఒక ప్రాధాన్యత గల పండుగ. ప్రతి పండుగని మనం మర్చిపోకూడదు, మన సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు, మన మూలాలు మనం మర్చిపోకూడదు అనే ఉద్దేశంలోనే ఈరోజు పార్వతీపురంలో కూడా ముఖ్యంగా టౌన్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పార్వతీపురంలో పార్టీ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ప్రతి ప్రజలతో కూడా హోలీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ రంగులు ఆటల్లో కూడా పాల్గొనడం జరిగింది. సో ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు. అలాగే మన ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గం, మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలో ఉదయం నుంచే యువత, చిన్నారుల రంగుల హర్షధ్వానాలతో వీధుల్లోకి వచ్చారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. డీజే సౌండ్లతో యువత సందడి చేయగా మహిళలు సాంప్రదాయ వంటకాలతో పండుగను ఆస్వాదించారు. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి శాంతి భద్రతలు కట్టుదిట్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కూడా హోలీ వేడుకలను నిర్వహించారు. పెద్దలు, చిన్నలు కలిసి కులమత భేదాలు లేకుండా స్నేహభావంతో పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమ్మడి జిల్లా అంతటా హోలీ ఆనందం కాంతులు వెదజల్లింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ గృహిణి తన 2 పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని బీబీనగర్ మండలం గొల్లగూడెంలో చోటు చేసుకుంది. మేకల మహేష్, ఐశ్వర్య భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. భర్త మహేష్ రైల్వేలో విధులకు వెళ్లగా ఐశ్వర్య ఇంట్లో 10 నెలల శిశువు, 2 ఏళ్ల పాపను చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు.
శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 10 జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కడప నగరంలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశం అనంతరం కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపైన కడప నగర అభివృద్ధిలో పెండింగులో ఉన్న సమస్యలను పూర్తి చేయాలని సంకల్పంతోనే ముందుకు పోతున్నామని ఆయన వివరించారు. పూర్తి కోసం భవిష్యత్తు కార్యాచరణ, అలాగే కృష్ణా పరివాహక ప్రాంతాలకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహం గురించి కడప నగరంలో మా యొక్క కార్పొరేటర్లు అలాగే మా డిప్యూటీ మేయర్ల ఆధ్వర్యంలో వాటన్నింటినీ ఒక్కొక్కటి సమస్యను సాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకొని పోతున్నాం తప్ప దీంట్లో ఎక్కడా కూడా నా పర్సనల్ అజెండా కానీ మా యొక్క పాలకవర్గం యొక్క వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. ప్రజల యొక్క అభివృద్ధి కోసమే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో భాగంగా ఫస్ట్ ఇది ఎకో పార్క్ అనేది 2014లో దారా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నారు, మా మాజీ మేయర్ సురేష్ అన్న మాట్లాడుతున్నారు, అంజద్ అన్న మాట్లాడుతున్నారు, అందరితో చర్చలు చేస్తున్నారు. వాళ్ళకి ఉన్న అపోహలు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా నాకు తెలిసి వలసలు ఏమీ ఉండకపోవచ్చు అనేది మేము అయితే ఆశిస్తున్నాము. అది వాళ్ళ వ్యక్తిగత కారణాలు, వాళ్ళని అడిగితే బాగుంటుంది. మాకైతే వాళ్ళకి ఖచ్చితంగా కార్పొరేషన్లో 2 సార్లు కూడా సముచిత స్థానం కల్పించాము, ప్రయారిటీ ఇచ్చాము. సురేష్ అన్నకు బాగా ఏది ఉన్నా కూడా మేమందరం కూడా కలిసిగా ఉన్నాం. మళ్ళీ ఎందుకు పోయారనేది వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఏమిటి పార్టీ అన్న తర్వాత ఒక కుటుంబం అన్నాక ఇంట్లో అమ్మ నాయనకు నాయన కొడుకులకు అందరికి చిన్న చిన్న. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు దాసరి వీరేంద్ర మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. లక్ష్యానికి అనుగుణంగా సభ్యత్వ నమోదుకు అందరూ నేతలు, కార్యకర్తలు సమైక్యంగా ముందుకు సాగాలన్నారు. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ వీర దాసరి, జనసేన పార్టీ ఒక చిన్న కార్యకర్తని. ఈరోజు మన రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సభ్యత్వాల కోసం పరిగెడుతున్నారు, పోటీ పడుతున్నారు. దీని గురించి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ పరిగెత్తే విధానం ఏ విధంగా ఉందంటే ఖచ్చితంగా పొరపాటే మీది. ఎందుకంటే కష్టపడితే కానీ ఫలితం రాదు. అలాంటిది మీరు ఎవరో కష్టము ఎన్నో సంవత్సరాల నుంచి రెన్యూలు చేసి సభ్యత్వాలు చేసి ఈరోజు ఒక వ్యక్తి కష్టాన్ని మీరు దోచుకొని మేము లీడర్లోనే తిరగడం తప్పు కదా. ఒక్క సంవత్సరాలు దశాబ్దం కాలం నిలబడిన వ్యక్తులకు మీరు నిలబడినారా? ఎవరికైనా ఇబ్బంది జరిగితే సాయం చేశారా? పార్టీ తరఫున వ్యక్తులకు ఏ విధంగా మీరు లీడర్లు అవుతారనుకున్నారో? మళ్ళా మీరు మేము 1,00,000 2 లక్షలు ఇచ్చాం ఆఫీసులో, మేము సభ్యత్వాలు చేస్తున్నాం, అయిపోయింది, మాకు పదవులు వచ్చేస్తున్నాయి, పార్టీ మాకు. మీకు పార్టీ తరఫున పదవులు వచ్చినా మీకు సభ్యత్వాలు చేసినా ఇక్కడ ఏ ఒక్కడు మిమ్మల్ని లీడర్లుగా గుర్తించి మీ వెనక తిరిగేవాడు ఎవడు లేడు. రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకో. ఇక్కడ ఎవడైనా జనసేన పార్టీ అంటే ప్రాణం పెట్టి నిలబడి పార్టీ కోసం బ్రతికే వాళ్ళే తప్ప మీకు భజన చేసి మీ భుజాలు మిమ్మల్ని భుజాలపైన మోసే వాళ్ళు ఎవరు ఉండరు. హైదరాబాద్లోని మియాపూర్ మక్త ప్రాంతంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ గ్రామానికి చెందిన యువతి సోనుబాయిగా పోలీసులు గుర్తించారు. యాపూర్ మక్తలో
ఫస్ట్ హెల్త్ ల్యాబ్స్లో పనిచేస్తూ అక్కడే అద్దెకు తీసుకున్న 2 BHK ఫ్లాట్లు నివాసం ఉంటున్నట్లు సమాచారం. సహచరులు గుర్తించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని తార్నాకలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఇంటి వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రంగులు చల్లుకుని నృత్యాలు చేస్తూ మిఠాయిలు పంచుకుని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ హోలీ ఐక్యమత్యానికి చిహ్నం అని ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో భారీ కోలాహలం నెలకొంది. విద్యార్థులు పెద్ద ఎత్తున రంగులు చల్లుకుని నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఒకరికి ఒకరు పరస్పరం హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో ఉన్న ఏటీఎంలో 500 రూపాయలకు సంబంధించిన రంగుపడిన కాగితాలు వచ్చాయని, ఈ నగదును ఎవరూ తీసుకోవడం లేదని ఏలూరు నగరంలోని తంగెళ్లమూడి ప్రాంతానికి చెందిన వరహాలరావు వాపోయారు. జిల్లా పరిషత్ అతిథి గృహంలో వరహాలరావు విలేకరులతో మాట్లాడుతూ అత్యవసరంగా హాస్పిటల్లో బిల్లు కట్టడానికి డబ్బు అవసరమై ప్రధాన కేంద్రమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఏటీఎంలో 9,000 రూపాయలు విత్డ్రా చేసుకున్నానన్నారు. అయితే ఈ నగదు రంగులతో మమేకమై ఉండటం వల్ల సంబంధిత వ్యక్తులు ఎవరు ఈ నగదును తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హోలీ పండుగ సందర్భంగా ఈ రోజు ఎస్బీఐ బ్యాంకుకు సెలవు అవడం వల్ల సిబ్బంది ఎవరూ లేరని అంటున్నారు. నాకు ఇప్పుడు ఈ అమౌంట్ నేను అర్జెంటుగా హాస్పిటల్లో కట్టాల్సి ఉంది. ఇది బ్యాంకు విత్డ్రా చేశానండి. అమౌంట్ ఈ 9,000 రూపాయలు ఈ పెయింట్ అయిపోయినాయి, ఇంక్ అయిపోయినాయి, బ్లడ్ అయిపోయిన నోట్లు వచ్చినాయండి. ఇందులోంచి 9,000లోంచి
3,500 మళ్ళీ డిపాజిట్ చేస్తే 3,500 డిపాజిట్ అయిపోయినండి. ఇంకా 5,500 మిగిలిపోయినాయి. నాకు ఇప్పుడు ఈ అమౌంట్ నేను అర్జెంటుగా హాస్పిటల్లో కట్టాల్సి ఉంది. ఇది బ్యాంకు ఇక్కడ ఎస్బీఐ మన మెయిన్ బ్రాంచ్ ఏటీఎంలో తీశానండి. నాకు అర్జెంట్ అమౌంట్ అని. ఇది బ్యాంకు నాకు ప్రాబ్లం ఉండటం వల్ల ఈ అమౌంట్ ఇలా నేను చూపిస్తున్నానండి. ఇది అది ఇప్పుడు అమౌంట్ ఏటీఎంలో వేస్తే వెళ్తలేదా? ఏటీఎంలో వేస్తే వెళ్తలేదండి. 3 సార్లు వేసానండి. ఏటీఎంలో వేస్తే వెళ్తలేదు ఈ అమౌంట్. మీకేం కావాలండి? మీకేం కావాలి? నాకు బ్యాంక్ వాళ్ళు నాకు రెస్పాన్సిబిలిటీ ఇలాంటి నోట్లు పెట్టినందుకు బ్యాంక్ యాజమాన్యం వారికి నేను ఇది చర్య తీసుకోవాలని నేను రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల యొక్క వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దుగ్గులోతు కృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ప్రభుత్వం అందిస్తున్న యాప్లను సరళీకృతం చేయాలని అన్నారు. టీచర్స్ ఫెడరేషన్ 1938 రాష్ట్ర అకాడమిక్ కమిటీ కన్వీనర్ని. మరి ఈ రోజున రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయట్లేదు. అలాగే గత ప్రభుత్వంలో మేము రివర్స్ పిఆర్సీ ఇచ్చారు, మీరు మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి గారు, అలాగే ఈనాటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సిపిఎస్ విషయంలో మేము సంవత్సరం లోపు ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని మేము మీకు న్యాయబద్ధంగా చేస్తామన్నారు. కానీ ఇవాళకి 2 సంవత్సరాలైనా కూడా సిపిఎస్ మీద కనీసం ఓపీఎస్ అమలు చేస్తామని హామీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలని మరి చర్చలకు పిలిచి ఖచ్చితంగా ఉపాధ్యాయుల యొక్క న్యాయబద్ధమైన సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం మిత్రులారా. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. అంశాలపై